ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్ తస్స నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు వార ఫలితాల్లో 16వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఈ యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంది అనేటువంటి చూసుకున్నట్లయితే, వృషభంలో గురువు, మనకి మిథునంలో వక్రించిన కుజుడు, కన్యారాశిలో చంద్రకేతువులు ఉన్నాడు. ఈ చంద్రుడు వృశ్చికం వరకు, కన్య నుంచి వృశ్చికం వరకు ప్రయాణం. శని, రవి, బుధుడు కుంభంలోని, మీనంలో శుక్ర, రాహువుల యొక్క సంచారం జరుగుతుంది. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి ఏ విషయాలు బాగున్నాయి, ఏ విషయాలు వారికి ద్వాదశం వారికి ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి, ఏ పరిహార మార్గం చేసుకోవాలనేటువంటి విషయాలు చెప్తుంది. నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము, లగ్నాలు తెలియని వారికి రాశి నుంచి తెలుసుకుందాం. కన్యా లగ్నము, కన్యారాశి. కన్యవారికి గనక చూసుకున్నట్లయితే మీకు లగ్నంలో ఉన్నటువంటి కేతువు యొక్క ప్రభావం అనేటువంటిది ఇంకా ఉంటుంది మే వరకు కూడా. అంటే అది కొంచెం వైరాగ్యము అండ్ ఒక రకమైన ఎమోషన్స్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా లగ్నంలో కేతువు ఉన్నప్పుడు. సో దానిలో గుడ్ ఈజ్ ఆధ్యాత్మికత. కాకపోతే విరక్తి, వైరాగ్యం లాంటివి తగ్గాలి అంటే కాస్త ఒక రోజు ఒక 10 నిమిషాలు గణపతిని తలుచుకుంటూ ఉండండి. దానివల్ల మీకు చాలా బాగుంటుంది. అలాగే కాస్త ఈ 6వ లగ్నాధిపతి ఎప్పుడైతే 6వ స్థానంలో ఉన్నాడో కాంపిటేటివ్ రిలేటెడ్ వాటిల్లో గెలవడం జరుగుతుంది. కాకపోతే కాస్త శత్రువు ఎక్కువ అవుతూ ఉంటారు. బంధువర్గంలో వారు కూడా కొంత శత్రుత్వాలు అనేటువంటి పెరుగుతూ ఉంటాయి. అదేవిధంగా కాస్త ఈ వివాహ స్థానంలో, ధనస్థానాధిపతి వివాహ స్థానంలో జీవిత భాగస్వామి స్థానంలో ఉన్నాడు. కాబట్టి మీ యొక్క జీవిత భాగస్వామి మూలంగా లేదా మీ యొక్క జీవిత భాగస్వామికి కొంత ఫైనాన్షియల్ లేదా కళా సంబంధించిన నేర్చుకోవడము, ఎనీథింగ్ మీరు చేసేటువంటి వివాహ సంబంధించిన ప్రయత్నాలు కూడా సక్సెస్ అవ్వడం అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. కాకపోతే మీ తృతీయాధిపతి కుజుడు ఎప్పుడైతే దశమంలో ఉండి వక్రించాడో, ఇది చేస్తున్నటువంటి ఉద్యోగంలో కావచ్చు, ముఖ్యంగా వ్యాపారంలో కావచ్చు, కొంత స్ట్రెస్ని ఇస్తుంది. బికాజ్ ఆ వ్యాపారాలకు కారకుడైనటువంటి లాభస్థానాధిపతి కూడా లగ్నంలో కేతువుతో ఉన్నాడు కాబట్టి. అయితే ఈ వారం అంతా కూడా మీకు బాగా కలిసి వచ్చేటువంటి అంశాలు మాత్రం వివాహ సంబంధించినటువంటి ప్రయత్నాలు సక్సెస్ అయ్యేటువంటి టైం ఇది అని చెప్పుకోవచ్చు. అలాగే మరొక విషయం ఇక్కడ చూసుకున్నట్లయితే, ఈ 4వ అధిపతి 2వ అధిపతితో పరివర్తనలో ఉన్నాడు. అసర్ట్స్ మూలంగా, వాహనాల మూలంగా, ఏదైనా విద్యా మూలంగా, ఇట్లాంటి వాటి మూలంగా ధనయోగం అనేటువంటిది చాలా స్పష్టంగా గోచరిస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ పంచమాధిపతి, ఈ పంచమ స్థాన కారకుడు 6వ స్థానంలో ఎప్పుడైతే కంబస్ట్ అయ్యాడో, కొంచెం సంతానం విషయంలోనే సంతానంతో తెలియని ఒక గొడవలు రావడం, లేదా ఫ్రెండ్స్తో కూడా తెలియని మిస్అండర్స్టాండింగ్స్, గొడవలు రావడం అనేటువంటిది ఈ పంచమాధిపతి కంబస్ట్ వల్ల జరుగుతుంది. కాబట్టి ఇది కొంచెం ఇమ్యూనిటీని పెంచుకునేటువంటి విషయాల్లోని అండ్ ఇట్లాంటి వాటిల్లో కొంత జాగ్రత్తగా ఉండడం. ముఖ్యంగా మీరు తీసుకునే నిర్ణయాలు, పర్టికులర్గా పంచమ స్థానం అనేటువంటిది నిర్ణయాల్ని, ఆలోచన విధానాన్ని చూపించేటువంటి స్థానం కాబట్టి ఈ యొక్క విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ఇక్కడ ఈ లగ్నాత్ దశమ స్థానంలో ఉండేటువంటి కుజుడు యొక్క ప్రభావం తగ్గాలి అంటే ఓం మాణిక్య మకుటాకార జానుద్వై విరాజితాయే నమః ఈ నామం ఎక్కువగా చేస్తూ ఉండండి. నవగ్రహాల్లో ప్రత్యేకంగా కుజ, కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. గోవులకి క్యారెట్స్ మరియు గ్రాసము తినిపించండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. మరియు మీరు ఎక్కువగా వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. ఈ 16వ తేదీ నుంచి 22వ తేదీ మధ్యలో ఉండేటువంటి ఈ యొక్క వార ఫలితాల్లో మనకు 16వ తేదీ నాడు సంకష్టహర చతుర్థి వస్తుంది. కాబట్టి సంకష్టహర చతుర్థి ఎవరైతే చేసుకుంటారో, ఈసారి వచ్చినటువంటి సంకష్టహర చతుర్థి ముఖ్యంగా రుణ విముక్తి జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. అంటే అప్పులు బాగా ఉన్నాయండి, అసలు నాకేం చేయాలో అర్థం కావట్లేదు అంటూ ఉంటారు. ఇక్కడ లాజికల్గా కూడా ఒకటి ఆలోచించాలి. అప్పులు బాగా ఉన్నాయంటే మీరు సంపాదిస్తున్న దానికంటే కూడా అప్పు కట్టడం ఎక్కువగా ఉంది అంటే ఇక్కడ సింపుల్ లాజిక్. అప్పైనా ఒక దెబ్బకి మీకు
క్లియర్ అవ్వాలి, లేదా మీ సంపాదన అయినా పెరగాలి. ఈ రెండు తప్పితే మరొకటి లేదు. ఒక దెబ్బకి ఎప్పుడు క్లియర్ అవుతుంది? మీకు ఉన్నటువంటిది ఏదైనా ప్రాపర్టీయో, జ్యువెలరీయో, లేకపోతే ఎవరైనా మీకు సహాయం చేయడం ద్వారానో క్లియర్ అవుతుంది, లేదా ఇన్స్టాల్మెంట్స్ బేసిస్లో మీకు కడుతున్న అప్పుకి ఎక్కువ ఇబ్బంది కలగకుండా ఉండాలి అంటే మీకు ఇన్కమ్స్ పెరగాలి. దీనికి ఈ కష్టములు సంకష్ట హర చతుర్థి అంటే మీకుండేటువంటి వాటిని హరింపజేసేటువంటి శక్తి గణపతికి ఉంటుంది. ఎందుకు అంటే రవి ఆత్మకారకుడు, రవి నుంచి చంద్రుడు అష్టమంలో ఉన్నప్పుడు కలిగేటువంటి తిథిది. ఇక్కడ ప్రత్యేకంగా ఈసారి వచ్చినటువంటి సంకష్టహర చతుర్థికి ఆ తిథి నాడు కేతువుతో కనెక్టివిటీ ఉన్నాడు, అది కూడా కన్యారాశిలో. ఎప్పుడైతే ఈ కాంబినేషన్ ఎలా ఉందో మీరు ఆ రోజు కనుక గణపతిని ఎంత అర్చిస్తూ ఓం అపర్ణాయై నమః అనే మంత్రం కూడా చేస్తూ, అందులో ముఖ్యంగా గణపతిని ఓం కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అనేటువంటి నామస్మరణ కనుక చేసుకున్నట్లయితే మీకు గణపతిని ఆరాధించినటువంటి ఫలితము వస్తుంది. అమ్మవారిని కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర కదంటే అమ్మవారిని ఆరాధించిన కామేశ్వరుడు అయినటువంటి స్వామివారిని ఆరాధించినటువంటి ఫలితం వస్తుంది. అంటే పార్వతీ పరమేశ్వరుడు గణపతిని. ఎప్పుడైతే ఈ నామాన్ని మీరు స్మరిస్తూ దీంతో పాటు ఇందాక నేను చెప్పినట్టుగా ఓం అపర్ణాయ నమః మంత్రము, మరియు అదేవిధంగా ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః అనే మంత్రం చేసుకుంటే ఆపర్చునిటీస్ పెరుగుతాయి. ఫస్ట్ మీకు ఇన్కమ్ సోర్స్ పెరగడానికి ఆపర్చునిటీస్ పెరుగుతాయి. మీకు ఏదైనా రావాల్సిన ధనం ఏదైనా ఉంది, ఎవరికో డబ్బులు ఇచ్చారు, లేకపోతే ఇంకేదైనా వేరే సోర్సెస్ ద్వారా రావాల్సినవి ఉన్నాయి, ఏదైనా ఒక ప్రయత్నం చేస్తున్నాము మీడియేటింగ్గా ఉండి, అలాంటి సోర్సెస్ వస్తాయి. గుర్తుపెట్టుకోండి, అంటే మీరు చేసేటువంటి కష్టానికి పర్ఫెక్ట్గా దానికి ఫలితం వస్తుంది. అదేవిధంగా ఇంకా ఎక్కువగా మొండి అప్పులు ఉన్నాయండి, మాకు క్లియర్ అవ్వట్లేదు అనుకునేవారు ఒకటే చెప్తాను నేను మీకు, నిత్యము ఇంట్లో దీపారాధన చేయండి. పాయింట్ నెంబర్ 1. రెండవది, మీకు దగ్గరలో గోశాల కనుక ఉన్నట్లయితే, అందులో ముఖ్యంగా దేశీవాలి గోవులు ఉన్నట్లయితే వాటికి బెల్లము మరియు గోంగూర రెగ్యులర్గా తినిపిస్తూ అక్కడ కూర్చొని కాసేపు అపర్ణాయ నమః అనే మంత్రం ఒకటి, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః అనే మంత్రం ఒకటి రెగ్యులర్గా చాంటింగ్ చేయండి. దీనివల్ల ఏమిటంటే మీరు ఏదో లక్షలు రకరకాల డబ్బులు ఖర్చు పెట్టి బయటపడాల్సిన పని లేదు. కేవలం మీరు మీ యొక్క లైఫ్ని అనాలిసిస్ చేసుకుంటూ, లైఫ్ ఎట్లా ఉంది ఏంటనేటువంటి దాన్ని పొద్దునే నిద్ర లేచిన వెంటనే అనాలిసిస్ చేసుకుంటూ, మీ ప్రయత్నాలు మీరు చేస్తూ, దేవత మీద ఆ యొక్క పరమాత్మ మీద మీరు నమ్మకాన్ని పెట్టుకుంటూ మీరు వెళ్తున్నట్లయితే 100% మీకు క్లియర్ అవుతుంది. ఇక్కడ సహజంగానే ఇప్పుడు కేతు ఇక్కడ ఉన్నాడు, ఈ మే దాటిన తర్వాత ఇక్కడికి వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే మారుతాడో యూనివర్సల్గా కూడా చాలా మట్టుకు ఈ అప్పులకు సంబంధించిన ఇబ్బంది పడుతున్నటువంటి వారికి కొంత రిలీఫ్ అనేటువంటిది అక్కడ ఇస్తాడు, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ రాహుకేతువుల యొక్క ప్రభావం తగ్గాలంటే కూడా మీరు నిత్యము గణపతిని మరియు చండి పారాయణం, లేదా గణపతి లేదా దుర్గా పారాయణం ఎక్కువగా చేస్తారు. ఓం దుమ్ దుర్గాయ నమః, ఓం గం గణాధిపతయే నమః అనే నామస్మరణ చేస్తూ ఉండండి. ఇక్కడ ఒకటే విషయం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, మీరు ఎక్కడా కూడా మీరు చేసేటువంటి పని ఆపకండి. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, ప్రాబ్లమ్స్లో వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు నిత్యము చేసేటువంటి జాబు లేకపోతే బిజినెస్ సడన్గా ఆపేస్తారు. ఒకటే చిన్న ఉదాహరణ, ఇప్పుడు ఒక టైర్ ఉంటుంది చూసారు, టైరో లేకపోతే కాయిన్ రౌండ్గా ఉండేటువంటి పదార్థం మీకు ఏదైతే ఉందో దాన్ని ఇలాగా వేసారనుకోండి, అది తిరుగుతున్నంతసేపు కింద పడిపోదు. ఎప్పుడైతే తిరగడం ఆగిపోతుందో అది కింద పడిపోతుంది. అంటే ఏమిటి, తిరుగుతున్నంతసేపు అది బ్యాలెన్స్డ్గానే ఉంటుంది. మనం కూడా నిత్యము కర్మ చేస్తూ ఉండాలి, అది కూడా భగవంతుడికి సమర్పిస్తూ చేస్తూ ఉండండి. 100% మీరు అప్పుల బాధల నుంచి బయటపడతారు ఈ సంకష్టహర చతుర్థి చేసుకోవడం వల్ల. అయితే గరికతో స్వామివారిని గరికతో అర్చించండి. పాలతో మీరు పాలు లేకపోతే పాలు లేవనుకునేటువంటి వారు గంధపు నీటితో తర్పణం, ఒక చిన్న గణపతి ప్రతిమ ఉన్న లేకపోతే ఒక పసుపు కొమ్ము పెట్టుకునైనా ఓం గం గణాధిపతయే నమః అనేటువంటి నామస్మరణ చేస్తూ చేయండి. 100% మీరు ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడం జరుగుతుంది.